హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సమ్మర్లో బాగా దొరుకుతాయి కదండి, చీమ తుమ్మకాయలు అంటారు, సీమ చింతకాయలు అంటారు చాలా చోట్ల. వీటితో ఇవాళ ఒక పచ్చడి పట్టుకుందాము. ఇది 20 రోజులు నిలవ ఉంటుందండి. బయట పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొత్తగా ట్రై చేయాలనుకున్న ఈ సమ్మర్కి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆవు పిండి, మెంతి పిండి, కొంచెం కల్లుప్పు, పసుపు, కారం, వాటితో పాటు 2-3 నిమ్మకాయలు పడతాయండి పులుపు కోసం. వీటితో పాటు తాలింపు వేసుకుంటానికి నూనె, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ముందుగా తాలింపు వేసుకొని పక్కా పెట్టేసుకుంటే మనం చట్నీలో కలుపుకుంటానికి బాగుంటుంది ఆరిపోయినాక. ముందుగా నూనె పెట్టుకొని తర్వాత మన తాలింపు దినుసులన్నీ వేసుకొని దాంతోపాటు కొంచెం ఇంగు కూడా వేసుకొని ఫైనల్గా అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని పక్కా పెట్టేసుకుందామండి. ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. ఈలోపు మనము కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీన్ని ఇలా వదిలేసేద్దాం. ఒక 5 to 10 minutes మనం కలుపుకునే లోపు ఇది చల్లారిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి లోపల గింజ ఉంటుంది కదండి వీటికి, అది మొత్తం కూడా తీసేసి చక్కగా ఆ పప్పులు పచ్చడి కలుపుకోవడానికి ఇట్లాంటిది ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకొని దాంట్లోకి పప్పులు వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు, ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూన్ కల్లుప్పు పట్టిందండి. మీరు సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా 2 స్పూన్లు బాగా పడుతుందండి, ఎందుకంటే మనకి తీసుకున్న క్వాంటిటీ మీద ఘాటు మీద కారం అనేది బేస్ అయి ఉంటుంది. 1 స్పూను ఆవు పిండి, 1 స్పూను మెంతి పిండి పడుతుంది. ముందు కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. తర్వాత తాలింపు వేసిన తర్వాత మొత్తం 1 స్పూన్ మొత్తం ఆవు పిండి, మెంతి పిండి కలుపుకోవాలి చట్నీలోకి. అది 2 రోజులు నిలవ ఉంటే కనుక అన్ని ఊరి చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది. ఇది ఊరిని అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పులుపు కోసం నిమ్మకాయ తీసుకుంటున్నాను. నిమ్మరసం ఇలా ఒక స్ట్రైనర్లో గింజలు లేకుండా చక్కగా తీసుకొని దాన్ని మొత్తం 2 నిమ్మకాయలు ఈజీగా పడతాయి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి దగ్గరగా 1.5 స్పూను కల్లుప్పు వేసానండి. 2 నుంచి 3 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం కొంచెం ఘాటు తక్కువ ఉన్నది 1 స్పూను, ఘాటు ఉన్నది 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట గుజ్జు కోసం. 1 స్పూను మెంతిపిండి, 1 స్పూను ఆవు పిండి వేసి ఫైనల్గా మన తాలింపు పెట్టుకున్నది దీంట్లో కలిపేసుకుంటున్నాను. చక్కగా చల్లారిపోయిన తర్వాత కలపాలండి, లేకపోతే చేదొస్తుంది. మామిడికాయ చట్నీ ఈ సీజన్లో ఎలా చేసుకుంటామో అలాగే ఈసారి ఈ సమ్మర్కి చీమ చింతకాయ చట్నీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగోండి చూడండి, 2వ రోజు ఊరిన తర్వాత ఇదండి 2 రోజులు లేదా 3 రోజులకి చట్నీ అనేది బాగా ఊరి ముక్కకి ఉప్పు, కారం, పులుపు పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. ఫ్రెష్వి తీసుకున్నారు అంటే టేస్ట్ ముక్క కరకరలాడుతూ వస్తుంది. నచ్చిందా వీడియో? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.